అసలు రాత్రి ఏం జరిగింది, ఫామ్ హౌస్లో పోలీసులకు సమాచారం ఎలా అందింది, పూర్తి సమాచారం డ్రగ్స్ పార్టీ జరిగిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నుండి మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం మనము పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఉన్నాం. ఎక్కడైతే డ్రగ్స్ పార్టీ జరిగిందో పోలీసులు డ్రగ్స్ను ట్రేస్ చేశారు అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న మొత్తం ఏరియాలోనే పైలట్ రోహిత్ రెడ్డి, దాంతోపాటుగా మిగతా 9 మంది, ఒక మహిళ కూడా, మొత్తం కలిసి 10 మంది కలిసి ఇక్కడ డ్రగ్ పార్టీ చేసుకున్నట్టుగా పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో 9ంటికి పైలట్ రోహిత్ రెడ్డి తన టీం ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా కూడా మిగతా వాళ్ళు వచ్చిన టైంలో 9:30 ప్రాంతంలో పోలీస్ లీగల్ టీం ఇక్కడ వచ్చి ఇక్కడ రైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత వెంటనే ఇటు ఎస్ఓటీ, ఈగల్ టీమ్, తర్వాత లోకల్ పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం క్లూస్ టీమ్ అయితే శాంపిల్స్ను సేకరించారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మిగతా మొత్తం ఐదుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇక్కడ ఈ డ్రగ్స్ 2 గ్రాముల కొకైన్ కూడా సీజ్ చేసినట్టుగా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ను చూస్తే ఇదే ప్లేస్లో వీళ్ళు డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నట్టుగా ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో పట్టే ఒక చిన్న గెస్ట్ చేయవచ్చు. చూడొచ్చు, చుట్టూ చైర్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వాటికి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఫుడ్కు సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఓవరాల్గా ఈ ఏర్పాట్లకి సంబంధించిన ఇది చూస్తుంటే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పీపుల్ ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ డ్రగ్ పార్టీ జరిగినప్పుడు ఇందులో ఈగల్ టీమ్ సివిల్గా వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ వాళ్ళు గన్ ఫైర్ ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు. గన్ ఫైర్ ఓపెన్ చేసిన నేపథ్యంలోనే బుల్లెట్లు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు పోలీసులని చెప్పిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి తర్వాత కామ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఫుడ్ పార్సిల్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఫారెన్ లిక్కర్ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూస్తున్నట్టయితే ఇదంతా కూడా లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఇందులో లిక్కర్ బాటిల్తో పాటుగా కూడా మిగతా ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ మద్యం. వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ డీల్ కోసం ఇక్కడికి వచ్చామని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇదంతా కూడా దీన్ని చూస్తే ఇది కళ్ళులాగా అనిపిస్తుంది. పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 మందిలో 9 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఈ 5గురు డ్రగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి పంపించిన సిచ్యువేషన్ అయితే టెస్ట్కి పంపించి ఇచ్చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా ఈ పోలీసులు ఫైర్ జరిపిన వ్యక్తి, దాని ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అతనిపై కూడా కేసు నమోదు చేస్తారు. అయితే ఇక్కడ బ్లడ్ శాంపిల్స్లో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా కూడా మళ్ళీ వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని FSLకి పంపించిన తర్వాత అందులో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని అయితే పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్, TV9 మొయినాబాద్ నుంచి.